నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వారానికి ఒకసారి ప్రతి ఇంటికి స్వచ్ఛ రథాలు వెళ్లేలా ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గంలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి. రోడ్ల నిర్మాణం ద్వారానే గ్రామాల అభివృద్ధి. ముద్దాపురంలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. తణుకులో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలను అభినందించి ప్రోత్సహించిన ప్రైవేటు విద్యా సంస్థలు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన త్యాగరాజస్వామి ఆరాధన సంగీత ఉత్సవాలు. పాల్గొన్న ప్రముఖ కళాకారులు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గేయం రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. పరిశుభ్రతను పాటించడం ద్వారా చేకూరనున్న మెరుగైన ఆరోగ్యం. ద్వారకా తిరుమల మండలంలో హితవు పలికిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. రీసర్వే ప్రక్రియ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆలయ అధికారులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేకువజామునే పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్న ప్రజలు. పర్యవేక్షించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు. వాహనాలను నడిపేవారు రోడ్డు నియమాలను పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏలూరులో ఉద్బోధించిన పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో శనివారం టిట్కో గృహ సముదాయాలను పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సమానంగా అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. పేదల సొంతింటి కళ నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు, మన పాలకొల్లులో కూడా 6,159 ఇళ్లను ఆ రోజు మరి 80-90% మరి కొన్ని ఇళ్ళు, కొన్ని 100%, కొన్ని 60-70% ఇట్లా నిర్మాణం పూర్తవుతూ ఆ ఇళ్ల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చే సంవత్సరంన్నర నుంచి రోజు పని చేస్తున్నా కూడా మరి ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏదైనా పని, కొత్త పని మనం మొదలు పెడితే ఈజీగా నడుస్తుంది, కానీ అది బూజులు పట్టి, చెదలు పట్టి, పొగుళ్ళు వచ్చి చేసినటువంటి పని రిపేర్ల కింద చేసేటువంటి పరిస్థితి అయితే నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఈ పనులకు కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫ్లాట్కి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఫ్లోరింగ్ ఇది కానీ, పెయింటింగ్స్కి కానీ ఇట్లా లక్షల రూపాయలు ఫ్లాట్కి ఖర్చు పెట్టవలసి వస్తుంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడదామని అంటే మరి ఈ ఇంటి మీద తీసుకునేటువంటి అమౌంట్, అంటే లోను అని చెప్పి ఏదైతే 3 లక్షలు 4 లక్షలు ఈ ఇళ్లకు తీసుకున్నటువంటి అమౌంట్ అయినా ఖర్చు పెట్టారా అని అంటే అది ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మన కళ్ళెదురు కనిపిస్తూ ఉంది. సంవత్సరం నుంచి మేము పనులు చేస్తూ ఉన్నాం. ఆ రోజు నిజంగా ఆ ఫ్లాట్ మీద మీరు తీసుకునేటువంటి ఆ 3,60,000 4 లక్షలు ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్లో సగం పెట్టినా ఈరోజు ఆ ఫ్లాట్ క్లియర్ అయిపోయింది. అంటే మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఫ్లాట్కి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా మీరు మరలించేసినటువంటి పరిస్థితి, దుస్థితి. మళ్ళీ ఈరోజు మేము బయట అప్పో తెచ్చి మళ్ళీ 10 పోగు చేసి మళ్ళీ ఈవేళ ఆ ఇళ్లను నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కార్యక్రమంలో యలమంచిలి, ఆచంట, పాలకొల్లు మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వారానికి ఒకసారి స్వచ్ఛ రథాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఇచ్చే చెత్తను తీసుకుని తిరిగి నిత్యావసర వస్తువులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు.
తీసుకుంటారు. ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచటం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ కృషిగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓపెన్ యూరినేషన్ బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనేది ఇంకా ఏ నాగరికతను సూచిస్తుంది. అందులో పెట్టి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఇందాక కూడా చెప్పాను, అభివృద్ధి చెందిన అధికంగా అభివృద్ధి చెంది మనకి ఇండస్ట్రీస్ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేసి మనం విదేశాలకి, యూరోప్కి, అమెరికాకి, ఎన్నో దేశాలకు పంపిస్తూ ఉంటాం. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప స్థానం ఉన్న మన జిల్లాలో బహిరంగంగా మల విసర్జన అయితే లేదు, కానీ మూత్ర విసర్జన యూరినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మగవాళ్ళు అది ఏ ఫోరం దొరికినా కూడా నేను చెప్తూనే ఉంటాను, దయచేసి మన ప్రెమిసెస్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. యూరినేషన్ అనేది ఇంకా ఎక్కువ రోగాలకి కారణం అవుతుంది. మగవారు అందరూ కూడా అంటే ఆడవాళ్ళకి మరి ఆ ఇబ్బంది లేనప్పుడు మగవాళ్ళకి ఎందుకంత ఇబ్బంది రావాలి? ఆడవాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఫెసిలిటీ చూసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో అలాగే మగవాళ్ళు కూడా చూసుకోవాలి. ఇట్ ఈస్ అంటే సాంఘికంగా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంది. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం తాడేరు గ్రామంలో స్వచ్ఛ రథాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎక్కడైనా చెత్త కనిపించినా సహించేది లేదన్నారు. ఇంటింటికి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామ పరిధిలో దువ్వ ఆరుళ్ల మధ్య ఉన్న 7.5 కిలోమీటర్లకు సంబంధించిన R&B రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5.50 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన ఈ పనులను త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నొచ్చుకొని గ్రామాల సమస్యలను కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్మిల్లి వివరించారు. దువ్వ నుంచి ఆరువల్ల వరకు 7.5 కిలోమీటర్లకు సంబంధించి 5,50,00,000 రూపాయలతో ఇక్కడ R&B రోడ్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముద్దాపురం గ్రామ 30 సంవత్సరాల నుంచి వారు చిరకాల కోరిక ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించి 21 అడుగుల రోడ్ని ఈరోజు నిర్మిస్తున్నాం. ఈ గ్రామానికి ఈరోజు దువ్వ నుంచి ఆరుల వరకు పూర్తిగా ఈరోజు రోడ్డు పునర్నిర్మాణం చేయడంతో పాటుగా ముద్దాపురం గ్రామంలో కిలోమీటర్ మేరకు 21 అడుగులతో ఈ R&B రోడ్ని, సిమెంట్ రోడ్ని నిర్మిస్తున్నాం. 5 ట్రాన్స్ఫార్మర్లని అప్గ్రేడ్ చేయడం జరిగింది 100 kVకి. అలాగే సింగిల్ ఫేజ్ నుండి 3 ఫేజ్కి చేయడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు గారు, అలాగే మిగిలిన గ్రామ పెద్దలు, కూటమి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మేము ఈ పనులన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేయగలుగుతున్నామంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు సమ్మర్లో కూడా ఇరిగేషన్ వర్క్స్కి సంబంధించి వర్షాకాలం వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధిక వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏదైతే ఈరోజు వయ్యేరు కాలం నుంచి ఎక్కువగా నీరు గ్రామాల్లోకి వస్తుందో దాన్ని కూడా అరికట్టడానికి ఇక్కడ స్లూయిస్లు అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం కోసం 2 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించడం జరిగింది. గ్రామ అభివృద్ధి
కర్త సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో R&B DE జి నాగలక్ష్మి, ఏఈ ఏ యశ్వంత్, జెడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు పెదకోటి శ్రీనివాస్, జనసేన మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణు, కూటమి నాయకులు ముళ్లపూడి శ్రీనివాసరావు, వల్లభనేని వీరాస్వామి, వాకా సోమేశ్వరరావు, కాంట్రాక్టర్ జి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు వెళ్లిన ఆర్మిల్లి రాధాకృష్ణ ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను అభినందించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు పురపాలక సంఘం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు అవ్వాలని తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ కోరారు. తణుకు SKSD డిగ్రీ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటిలో పేరుకుపోయిన చెత్తను సేకరించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఆటోలను రిక్షాలను కేటాయించినట్లు రామ్కుమార్ వివరించారు. వీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రామ్కుమార్ విజ్ఞప్తి చేశారు. పానీపూరి ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించాలి. సేమ్ మన ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి యూసేజ్ కూడా తగ్గించి రీయూజబుల్ బ్యాగ్స్ మనం తీసుకోవాలి. ఆల్రెడీ మనం అంతా కూడా అలవాటు పడిపోయాం, ప్లాస్టిక్ బ్యాగ్స్కి అలవాటు పడిపోయాం. సో దాన్ని తక్కువ చేయడంతో పాటు ఆ మెటీరియల్ని రీయూజ్ చేసి రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకుంటే ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళే పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. సో అలా తగ్గే విధంగా మీరు మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు నేర్చుకోవడంతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పడంతో పాటు సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది యాజ్ ఏ సిటిజన్స్గా మీ అందరి బాధ్యత. దేశంలో ఎలా అయితే దేశభక్తి ఎలాగైతే ఉంటుందో అలాగే ఎన్విరాన్మెంట్ మీద కూడా మనకి ఒక భక్తి ఉండాలి. దేశభక్తి దేశాన్ని కాపాడుతుంది, ఎన్విరాన్మెంట్ మీద ఉండే మన భక్తి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, హెల్త్ని కాపాడుతుంది. ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరిబాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సత్యవశారాణి, NSS కోఆర్డినేటర్లు KV శ్యామలాదేవి, CH రమేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ విద్యా సంస్థలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సమాజంలో మహిళలకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా మన దేశంలో స్త్రీల అక్షరాస్యత నేటికి 65% దగ్గరే ఉంది. రక్తహీనత సమస్య అంతే స్థాయిలో ఇబ్బంది పెడుతోంది. భ్రూణ హత్యలు, దురాగతాలు ఇప్పటికీ మనల్ని వదలటం లేదు. ఒక గండం గడిచి తల్లి కడుపు నుంచి బయటపడితే శిశు మరణాల రూపంలో మరో గండం పొంచి ఉంటుంది. 4 ఏళ్ల లోపు శిశు మరణాలు బాలికల్లో ఎక్కువగా ఉన్నాయి. 56% కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చదువును మధ్యలోనే ఆపేసే బాలికలు యుక్త వయసుకు ముందే పెళ్లి కూతురులు అవుతున్నారు. స్త్రీగా పరిపూర్ణ రూపం సంతరించుకోకుండానే తల్లులవుతున్నారు. కడుపులో ప్రాణం పోసుకున్న నాటి నుంచి ప్రాణం కడతీరే వరకు అడుగడుగునా వివక్షత ఎదుర్కొంటూ జీవిస్తున్న భారత స్త్రీ జాతి తలరాత మార్చేందుకు చేపట్టిన మరో ప్రయత్నమే ఈ బాలికా దినోత్సవం. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నారు. విద్య, పోషకాహారం, న్యాయం, వైద్య సహాయం, సంరక్షణ వంటి వాటికి సంబంధించి కనీస హక్కులను నోచుకోక ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో బాలికా దినోత్సవం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోవడంలో సందేహం లేదు. అయితే ఈ సందర్భాన్ని కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా పాలకులు సిసలైన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. పాపాయి నవ్వితే పండుగొచ్చినట్లు భావించే పరిస్థితి ఇంటింటా నెలకొన్నప్పుడు ఏటేటా ఇలా బాలికా దినోత్సవాలు జరపవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆదిత్య స్కూల్లో బాలికా దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ మేరకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురుజు ఆదిశేషు మాట్లాడుతూ బాలికలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జాతీయ బాలికల దినోత్సవం ప్రాచీన భారతదేశంలో భారతదేశం యొక్క సాంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు అనుసరించి బాలికలు చాలామంది సుమారుగా మొత్తం ఇంటి దగ్గరే కట్టిపడేసేవారు. ఈరోజు సమాజం కానీ, ప్రభుత్వాలు కానీ, కుటుంబాలు కానీ దాన్ని అర్థం చేసుకుని వాళ్ళ తెలివితేటలను బట్టి ఏదో ఒక వ్యాపకం చేసుకోవడానికి అనుకూలించింది. పర్యవసానంగా ఈరోజు మన దేశంలో
ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతి పదవి, అనేక క్యాబినెట్ పదవులతో సహా గొప్ప గొప్ప కంపెనీల సిఈఓలు అందరూ కూడా అన్ని స్థానాల్లోనూ కూడా మహిళలు వాళ్ళ ప్రాచుర్యం, వాళ్ళ గొప్పతనం రుజువు చేసుకున్నారు. కదా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పాటు వీళ్ళు కూడా పోటీ పడుతూ దేశానికి, సమాజానికి బాగా ఉపయోగపడుతున్నారు. మహిళలందరినీ కూడా గొప్ప గొప్ప పదవులు, వ్యాపారాలు, బాధ్యతలు అన్నింటిలోనూ నిర్వహించడానికి మనం ఎంకరేజ్ చేస్తే అది దేశ అభివృద్ధికి అదొక గొప్ప తార్కాణం అవుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ గురుజు రమాకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరి స్కూల్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతి శనివారం నిర్వహించిన వివిధ సాంస్కృతిక భాషా పోటీలలో విజయం సాధించిన విజేతలకు, ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల విజేతలకు శనివారం స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి మాట్లాడుతూ విశిష్ట ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించారు. भार्गव कृष्णा वी आराध्या सेक्शन डी. गणेश where is Ganesh look at here everyone look at here Aruna second place JS section D second place look at here everyone look at here LKG junior teachers make LKG children to form line and go to exam. Hey look at here Please take them to the classes. Hey Section C. మనం స్కూల్లో ప్రతి శనివారం కూడా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. క్విజ్, ఎలక్యూషన్, ఫ్యాన్సీ డ్రెస్, ఇలా రకరకాల కాంపిటీషన్స్ సంవత్సరం మొత్తం కండక్ట్ చేయటం. కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పిల్లల్లో చదివే కాకుండా స్పెషల్ టాలెంట్స్ చాలా ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి, వాళ్ళ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో సంవత్సరం మొత్తం కూడా రకరకాల కాంపిటీషన్స్ వాళ్ళ ఏజ్ కేటగిరీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారికి ఇంట్రెస్ట్ అయిన కాంపిటీషన్స్లో వాళ్ళు పాల్గొని ప్రైజెస్ తెచ్చుకోవడం జరుగుతుంది. దీనికి శిక్షణ ఇచ్చిన టీచర్స్ కానీ అలాగే మాకు ఎంతగానో సహకరించిన పేరెంట్స్ కానీ నేను ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎం లక్ష్మి, మాంటిసోరి జూనియర్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ పి కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని మామూలు ముగ్గులతో పాటు గణతంత్రాన్ని ప్రతిబింబించేలా ముగ్గులను కూడా వేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ మాట్లాడుతూ రిపబ్లిక్ డేకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సోమవారం జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు రూట్ స్కూల్లో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 6th నుంచి 10th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సో దేశభక్తి ఒట్టిపడేలా రకరకాల ముగ్గులు వేయడం జరిగింది. చాలా కన్నుల విందుగా ఉన్నాయి ముగ్గులన్నీ కూడా. అలాగే వీటితో పాటు
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, క్లాసికల్ డ్యాన్స్, నెక్స్ట్ సాంగ్స్ అన్నీ చాలా పోటీలు, ఏకపాత్ర అభినయం అన్నీ కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సో తెలుగు వనిత కూడా, సో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి వీటి వల్ల పిల్లలకి మన సంస్కృతి మరియు ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. సహకరించిన టీచర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠితో పాటు ఎన్ సుధాకర్ వర్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలను శనివారం కూడా ఘనంగా కొనసాగించారు. ఈ మేరకు హైదరాబాద్, రాజమండ్రి, తాడేపల్లిగూడెంలకు చెందిన ప్రముఖ మృదంగ విద్వాన్ నాదయోగి దుడ్డు సీతారామశాస్త్రి, ఘటవాయిద్యరత్న కమలాకర్ యోగేష్, ఘటం సీనియర్ కళాకారులు సరస్వతుల హనుమంతరావులు నిర్వహించిన సంగీత కార్యక్రమం అందరినీ అలరించింది. సంస్థ అధ్యక్షులు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి చీడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి భమిడి కమలాదేవి, సంస్థ ప్రతినిధులు తాతిన సూర్యప్రభ, జొన్నలగడ్డ రామలక్ష్మి, కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ ఎండి చిలుకూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఆర్టీసీ డిపోలో శనివారం డ్రైవర్స్ దినోత్సవాన్ని నిర్వహించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు తిరగడానికి డ్రైవర్లే మూల కారకులన్నారు. వీరి ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిందన్నారు. అనంతరం బస్టాండ్ నుంచి వెంకటేశ్వర థియేటర్ వరకు డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్, యూనియన్ నాయకులు, గ్యారేజ్ సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. పక్షవాతంతో బాధపడుతున్న తణుకు మండలం మండపాక గ్రామ నివాసి తుమ్మలపల్లి రాంబాబు అనే వ్యక్తికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇదే గ్రామానికి చెందిన పెండ్యాల వెంకటేశ్వరరావు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కోసం శనివారం అందజేశారు. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.